ప్రీమియం టికెట్స్ దొరకలేదని కొంచెం బాధ, కానీ లేకపోతే లైక్ ఇట్స్ వర్త్. పైసా వసూలు అనొచ్చు బ్రో. లైక్ సాంగ్స్ కానీ లేకపోతే అతని కట్అవుట్ కానీ లైక్ లిటరలీ ఇట్స్ ఎక్సలెంట్. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కూడా కొంచెం ల్యాగ్ ఉంది. సో అవన్నీ పట్టించు, ఓవరాల్ మూవీ ఎలా ఉందో అది మనం చూడాలి, కానీ ఇది ల్యాగ్ ఉంది అది ల్యాగ్ ఉంది అవ్వదు కదా. స్టోరీ కూడా ఉంది, లైక్ ఇట్స్ లైక్ ఫ్యామిలీ, కొంచెం ఫ్యామిలీకి అయితే బాగా సెట్ అవుద్ది. రెండోది ఫెస్టివల్ సీజన్ కదా, సో ఫ్యామిలీకి అయితే బాగా సెట్ అవుద్ది. లేదు లేదు అలా ఏం లేదు, సాంగ్స్ కూడా బాగున్నాయి అన్ని. ఓవరాల్ గా మూవీ అయితే బాగుంది, చూడొచ్చు, లైక్ డౌట్ లేదు అందులో. అది ఎక్సలెంట్. లైక్ ప్రభాస్ కాబట్టి ఎవ్వరు అసలు దాని మీద ట్రోల్ చేయాల్సిన ఆప్షన్ లేదు. ఇంకెవరైనా ట్రోల్ చేయొచ్చు, కానీ లైక్ ప్రభాస్ కాబట్టి జస్ట్ అలాగా కళ్ళు మూసుకుని యాక్సెప్ట్ చేసేయాల్సిందే. ఇంకా ఏది ప్రభాస్ ఏం తప్పలేదు, ప్రభాస్ ఆయన యాక్టింగ్ ఆయన అసలు కామెడీ లేదు, నాకు కామెడీ అనిపించలేదు అక్కడ. మారుతి ముందు ఫిల్మ్స్ ఫుల్ కామెడీ ఉండే, కానీ ఈ ఫిల్మ్ అయితే అసలు ఏం కామెడీ అనిపించలేదు. మ్యూజిక్ అంతా కూడా నార్మల్ అనిపించింది, ఎంతో ఎక్స్ట్రాడినరీ గా అయితే ఏం అనిపించలేదు. యాక్చువల్ ప్రభాస్ ఫ్యాన్ నేను. ప్రభాస్ కి ఈ మూవీ అంటే కామెడీ బాగుంటుంది, కామెడీ రావాలి సినిమా, కానీ ఇక్కడ దీనిలో అయితే లేదు. ప్రభాస్ కోసం చూడాలి అంతే. ఇంకా రాధేశ్యామ్ బాగానే ఉంటది మూవీ. రాధేశ్యామ్ నేను ఏం లేదు. ఆదిపురుష్ సేమ్ ఆదిపురుష్ లాగానే గ్రాఫిక్స్ పెట్టేశారు. ఆదిపురుష్ లో అయితే ఎలా అయితే గ్రాఫిక్స్ ఉందో అదే గ్రాఫిక్స్ ఉంది దీనిలో ఏదో గ్రాఫిక్స్ అంటే నేచురల్ గా అయితే ఏమీ లేదు, ఏదో పిచ్చిగా చిన్నపిల్లల గ్రాఫిక్స్ అన్నట్టు ఉంది అంతే. యాక్టర్ సత్యాన్ని అసలు వాడుకోలేదు కరెక్ట్ గా. యాక్టర్ సత్యకి ఎంత కెపాసిటీ, అతను ఎంత కామెడీ వాడచ్చు అసలు జస్ట్ ఆయన భయపడడం చూపెట్టాడు అంతే. అసలు కామెడీ దీనిలో నాకు వర్కౌట్ కాలేదు, కామెడీ ఎంత చేయొచ్చు అంత చేయలేదు. అంటే అందరు యాక్టింగ్ బాగుంది, కానీ మూవీ స్టోరీ ఇదంతా డైరెక్షన్ అంతా చూస్తే ఏదో పిచ్చిగా ఉంది. ఈ పార్ట్ 1 నడుస్తాయి కదా, పార్ట్ 1 నడవాలి, ఫస్ట్ పార్ట్ 1 నడిస్తే పార్ట్ 2 లేదు. మరి సాంగ్స్ కూడా అసలు టైమింగ్ లేకుండా వస్తున్నాయి అనమాట. అవసరం లేదంటే అసలు ముగ్గురు హీరోయిన్స్ కూడా అవసరం లేదు. బట్ ఇంకా ఏదో మూవీ కొంచెం హైప్ ఇద్దామని పెట్టినట్టుగా ఉన్నారు. కొన్ని చోట్ల అయితే నాకు కొంచెం నిద్ర కూడా వచ్చింది. అది థ్యాంక్ యూ. స్టోరీ కూడా ఒక డిఫరెంట్ యాంగిల్ లా ఉంటది. మనం యాంగిల్ చూసుకోవాలి. మనం పాత యాంగిల్ చూసుకుంటే సినిమా ఏదో అర్థం కాదు. బాహుబలి చూసినాం, అదే మనం బాహుబలి చూస్తే ఎప్పుడు గుర్తుంటారు మనకి. అది కాదు, ఒక రాజ్యసభ ఎలా ఉందో ఆ టైప్ లో చూడాలి. మొత్తం ఈ సంజయ్ దత్ మెయిన్ యాక్టింగ్ చాలా బాగా చేసిండు. నేను వాళ్ళ నాన్నమ్మ క్యారెక్టర్ బాగా చేసింది. ముగ్గురు హీరోయిన్లు బాగానే చేసిరు. వాళ్ళ నాన్నమ్మ మజా చెప్తున్నా, చాలా బాగా చేసింది యాక్టింగ్. ఆమె సంజయ్ దత్ యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిండు. ఈ సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్. అంటే రొమాన్స్ ఎలా ఉందో రొమాన్స్ కూడా ఎలా ఉంది. సినిమా స్టోరీ తగ్గట్టు కథ తగ్గట్టు సూపర్. బుక్ చేస్తే వస్తుంది క్యాబ్. ఇప్పుడే చూశాను రాజా సాబు, చాలా బాగుంది. ప్రభాస్ గారిని ఈ లుక్ లో చూస్తాను అనుకోలేదు. అసలు 24 క్రాఫ్ట్స్ అంటే 24 టైమ్స్ 24 రకాల యాక్టింగ్. అసలు ఏ విధంగా చేశారంటే అసలు అసలు చాలా మంది బాగాలేదు అంటున్నారు. అసలు స్టోరీ మాత్రం హైలైట్. అసలు ఇప్పుడే అంటారు కదా మామూలుగా, అసలు హీరోయిన్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, ఎండింగ్ లో ఫైట్ మాత్రం అదిరిపోయింది. అసలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. హారర్ కాన్సెప్ట్ ఇంత బాగుందంటే అసలు ప్రభాస్ గారు కామెడీ పర్పస్ అవన్నీ చాలా బాగున్నాయి. అసలు ఈ మూవీ ఇంతకుముందు నేను నైట్ ప్రీమియర్ షో చూసిన వాళ్ళు చూశాను, బాగాలేదంటున్నారు. ఎవరైనా ఈ సినిమా బాగాలేదంటే మాత్రం మన కర్మ. ఇంకా ఫస్ట్ మూవీ చూడండి, మూవీ ఇన్వాల్వ్ కండి. ఫస్ట్ మూవీ అర్థం చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇంత బాగా తీశారంటే ఇంత బాగా. మారుతి గారు ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగ్ ఏం లేదు, కామెడీ పర్పస్ ఉంది. ఒక స్టోరీ అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ నుంచి స్టార్ట్ చూడాలి. మొత్తం ఒక ఇంట్లో ఉంటుంది హారర్ కాన్సెప్ట్. ఆ లొకేషన్స్ అవన్నీ చాలా హైలైట్. అసలు నీట్ గా ఉంది, మామూలుగా లేదు, అదిరిపోయింది. ప్రభాస్ గారు రాజాసాబ్ ఈ సంక్రాంతి పండుగ ఖచ్చితంగా రాజాసాబ్ ఇట్టు కొడుతుంది. ఈ సంక్రాంతి విన్నర్ ఎవరంటే ప్రభాస్ గారు అండ్ మారుతి గారు. రాజాసాబ్ మూవీ హిట్. 24 క్రాఫ్ట్స్, 24 రకాల యాక్టింగ్ చూపించారు ప్రభాస్ గారు. ఆ కామెడీ టైమింగ్ ఏంటి, ఆ లుకింగ్ ఏంటి, ఆ డ్రెస్సింగ్ ఏంటి,
ఒక సాంగ్ ఉంటుంది, హిందీ సాంగ్ అది. ఆ సాంగ్ లో ముగ్గురు హీరోయిన్లతో సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ మాత్రం హైలైట్ అసలు. మొత్తం ఒక ఏంటి అద్దాల మేడ అంటారు కదా, అద్దాల మొత్తం అద్దాల కాస్ట్యూమ్స్ అసలు అసలు నిజంగా అదిరిపోయింది సినిమా. ఎలాక్స్ నాకు గుర్తులేవు. మన నెగిటివ్ చెప్పాలి ఫస్ట్ చెప్తున్నాను. ఫస్ట్ మూవీ మీద ఇన్వాల్వ్మెంట్ కానీ ఏదో అసలు అర్థం కాని స్టోరీలు. ఇది డిఫరెంట్ గా స్టోరీ చాలా డిఫరెంట్ గా ఉంది. ఇందులో దయ్యం లేదు. దయ్యం ఉందనుకోండి, దయ్యం టైప్ ఒక శక్తి టైప్ ఒకటి ఉంది. ఇంకో దయ్యం లేదు. సప్తగిరి గారు ఎంట్రీ అయినప్పుడు షేక్ చేస్తాం. పండుగ సంక్రాంతి ముందే అందరు హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ అండ్ యాక్షన్ కామెడీ టైమింగ్ డైలాగ్ అయితే ఏందిరా మీ బాధ కుట్టలో చెబితే కుట్టడానికి నేను చేయమన్నా రాక్షసుని డైలాగ్ అయితే పీక్స్ చాలా బాగుంది. ఇంకో డైలాగ్ అయితే కామెడీ మామూలు తాత వైరింగ్ ప్రభాస్ గారి ఈ సినిమా కోసం కనులు పండుగ మారుతి గారు నైట్ టికెట్స్ కొద్దిగా లేట్ చేస్తే మేము తిట్టుకున్నాం కానీ ఈ మూవీ చూసిన తర్వాత ఆయనకి గుడి కాదు ఏం కట్టిన తక్కువ అనిపించింది. అంత బాగా చూపెట్టారు. వింటేజ్ ప్రభాస్ చూస్తారా అంతే. వింటేజ్ ప్రభాస్ చూస్తారు. మా అన్నారు కదా ప్రభాస్ కు డాన్స్ రాదు, కామెడీ రాదు, రొమాన్స్ రాదు అన్నారు కదా. ఇప్పుడు వచ్చి చూడండి అన్నారు కదా. ఇప్పుడు వచ్చి చూడండి ప్రభాస్, జై ప్రభాస్, జై రమేష్. ఇప్పుడు చూడండి ఒకసారి సినిమా చూడండి. సినిమా చూసిన తర్వాత మాటలు బ్యాక్గ్రౌండ్ అసలు అతను కొట్టేసరికి తమను అసలుకి మీరు బయటికి రావు. అసలుకి మామూలుగా లేదు. బ్లాక్ బాస్టర్. ఒక్కసారి చూస్తే సినిమా నుంచి బయటికి రారు. అసలు సినిమా ఒక్కసారి చూసారు కదా సార్. సినిమా ఒక్కసారి చూసారు కదా. అది ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. ఫుల్ కామెడీ ఉంది, రొమాన్స్ ఉంది, థ్రిల్లర్ ఉంది. లాస్ట్ లో ఒక్కొక్క సీన్ కి గూస్ బంప్స్ ఇలా వస్తున్నాయి. సినిమా అసలు ఇది కదా ముసలి అసలకి అది కదా సీన్ అంటే. అసలు ప్రవాసాన్ని మర్చిపోలేము ఆ సీన్ కి. ఆయన ఇంతకుముందు దేంట్లో మనం చూసాము, ఇంతకుముందు బాహుబలి ఇటన్నిటిలో ఛత్రపతిలో చూసాం, స్వరశాపని దానికన్నా ఎక్కువగా కొట్టాడు రండి. మామూలుగా కాదు. జై ప్రభాస్, జై రెబల్ స్టార్. మొత్తం నార్మల్ గా ఎఫెక్ట్స్ మంచిగా వాడిండు. సంజయ్ దత్ ఇక ఆయన బాలీవుడ్ యాక్టర్ మినిమం ఉంటది ఆయన. ప్రభాస్ ఫ్యాన్స్ కి అయితే మాకైతే బిర్యానీ పెట్టారు బ్రో. మామూలు బిర్యానీ కాదు, ఫుల్ మీల్స్ పెట్టేశాడు. ప్రభాస్ అని ఇన్ని ఇయర్స్ మనం మిస్ అయిపోయినాయి. మొత్తం చూపెట్టాడు అనమాట. ఏమి ఒక్క స్టెప్ కోసం ఓ బాహుబలి దగ్గర నుండి మొన్న వచ్చిన కల్కి వరకు ఒక స్టెప్ కోసం చూసాం. అలాంటిది స్వింగ్ డాన్స్, బ్రేక్ డాన్స్, డిస్కో డాన్స్ అన్ని డాన్స్ చేసేసి అనమాట. ముగ్గురు హీరోలు చూస్తా అంటే కన్నులు పండుగ ఇచ్చింది. ప్రభాస్ ఎందుకు ఇంకా మ్యారేజ్ తోటి అవసరమే లేదు. ఇందులో అన్ని జరిగిపోయాయి ఆల్రెడీ మూవీలో. చాలా అసలు హీరోలు చూస్తా అంటే పిచ్చెక్కిపోయింది నాకైతే. సినిమా బ్లాక్ బాస్టర్ బ్రో, మామూలు లేదు సినిమా అయితే. ప్రభాస్ గారి కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ ఇది. నవరత్నాలు పట్టించారు ప్రభాస్. ఒకటే సంక్రాంతి విన్నర్ కలెక్షన్ ఆల్రెడీ దాటిపోతా ఉంది. దాటేలా ఉంది. ఇండస్ట్రీ రికార్డు మామూలు చాలా బాగుంది. సూపర్ రేటింగ్ 10 కి 10 బ్రో. ఇంచు కూడా నీకు ఒక సెకండ్ కూడా డిసప్పాయింట్ ఉండదు. మారుతి చెప్పారు కదా ఒక్క సెకండ్ మీకు డిసప్పాయింట్ అయినా నా ఇంటి దగ్గరికి రమ్మని. అస్సలకి ఎక్కడా లేదు. బ్లాక్ బాస్ ఇప్పుడు మారుతి డైరెక్ట్ గా పడితే దండం పెట్టొచ్చు ఆయనకి, చేతులు ఎత్తి మొక్కొచ్చు ఆయనకి.
అన్నారు ఆయనకి రాదు ప్రభాస్ హ్యాండిల్ చేయలేడని. డైరెక్ట్ ఆయన స్క్రీన్ ప్లే అండ్ దర్శకత్వం దండం పెడుతున్నాం. అస్సలకి ప్రభాస్ ఇలా చూపిస్తాడు అనుకోలేదు, అలా చూపించాడు. జై ప్రభాస్, జై మారుతి.